రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అధ్యక్షతన రైతు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో ఈ రోజు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ కూడలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 6 గ్యారంటీల్లో భాగంగా రైతు రుణమాఫీ కూడా ఈ రోజు నుంచి నేరుగా రైతు ఖాతాలలోకి పడుతుందని, అన్ని హామీలు శ్రీకారం చుట్టిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1 లక్ష, రెండో విడతలో 1,50,000 రూపాయలు, మూడో విడతలో మొత్తం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని అమలు చేయబోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతులకు రుణ విముక్తి లభిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని గ్యారంటీలతో పాటు హామీలు కూడా నిలబెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పెద్దేముల్ జడ్పీటీసీ దారా సింగ్, ఉత్తమ్ చంద్, అమీర్ అబ్దుల్లా, పట్లోళ్ల బాలరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మారెడ్డి, కర్ణా పురుషోత్తం, తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, రాము, ప్రవీణ్ గౌడ్, బొంబిన, సీనియర్ నాయకులు ముస్తఫా పటేల్, అడ్వకేట్ ఫరీద్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాలా, మహిళా నాయకురాలు గాజుల మాధవి, నాయకులు బంటు వేణుగోపాల్, రాము, జిలానీ, అబ్దుల్ సమద్, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మా రేవంత్ రెడ్డి సార్ దేవుడు లేకుండా 1,00,000 రూపాయలు రుణమైపోయింది. మా మహేంద్ర రెడ్డి వస్తున్నాడు సార్. నాకు రుణమాఫీ తర్వాత ఇప్పుడు 6 లక్షల కుటుంబాలు, దాదాపు 6 లక్షల కుటుంబాలకు మనం బెనిఫిట్ కలుగుతుంది. బెనిఫిషియర్స్ 11 లక్షల మంది, 11 లక్షల కుటుంబాలు మనం దీంతో చాలా సుఖపడుతున్నారు. వాళ్ళకి 2 లక్షల రుణాలు మాఫీ జరుగుతుంది. 9 టోటల్ తాండూరు 9,000 మంది, వికారాబాద్ జిల్లాలో 34,000 మంది ఉన్నారు. అలాగే ఇంతకుముందు మా మిత్రులు మా లక్ష్మణ్ గారు చెప్పినారు లాస్ట్ మీటింగ్ లోపల రుణమాఫీ చేయకుండా నా సొంత డబ్బు నుంచి నేను రుణమాఫీ చేస్తాను అంటే అది ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్, కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్కు అది నిదర్శనం. అందుకని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఆడిన మాట తప్పరని దీనికి ఒక నిదర్శనం. ఇటువంటి సభకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేసే ఘనత అది కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఎన్నికల ముందు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు 6 గ్యారంటీలలో మరి హామీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఈ రోజు హామీ నెరవేర్చడానికి అన్ని దశల వారిగా 5 హామీలు నెరవేర్చండు. మరి హరీష్ రావు గారు అన్నారు, అయ్యా మీకు చేత కాదు రుణమాఫీ మీరు చేయలేరు అంటే రేవంత్ రెడ్డి మొత్తం పండుగ వాతావరణంలో మనము పండుగ జరుపుకుంటున్నాము. రైతులందరూ రేవంత్ అన్నని ఒక దేవుని లేక చూస్తున్నారు. అలాగే మన తాండూరు జనాలు గిట మన మనోరన్నను గెలిపించినందుకు ప్రతి ఒక్కరూ మొన్న ఎంపీ ఎలక్షన్ లో రుణమాఫీ కాకపోతే మా ఇంటి ముందర వచ్చి కూకోండి అని చెప్పిండు. అదే విధంగా ఈ రోజు అదే మాట నిలబెట్టుకొని రుణమాఫీ చేపిస్తున్నాడు. కాబట్టి మనమందరము మనోరన్నకు ఎల్లవేళలా ఎన్నంటుండి ఇంతటితో ముగిస్తుంటాయి. 5-6 ఏళ్ల సంది 7 కోట్ల రూపాయలు ఇచ్చినాము రైతులకు. అంటే ఎల్డీ లోన్లు కాకుండానే మన 7 కోట్ల రూపాయలు మాఫీ అవుతున్నది అంటే ఎంత సంబరం. మన రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గారికి జిందాబాద్ కొట్టాలి. అందరికీ స్వాగతము. మనోహర్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరిచినందుకు మనకు మంచి జరుగుతున్నది. కాబట్టి మనకు వచ్చే 27వ తారీఖు నాడు రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోన్ జరుగుతుంది. మరి అందరం కూడా సంతోషంగా చప్పట్లతో ఆయనకు ధన్యవాదాలు తెలపాలని తెలుపుకుంటూ मनोहर रेड्डी साहब की कोशिशों से अल्हम्दुलिल्लाह आज ऋण माफी जो है ना माफ की गई है और आने वाले दिनों में ये जो 10 लाख का जो आरोग्यश्री का किया है वो भी जो है ना व्हाइट राशन कार्ड के साथ पिंक राशन कार्ड वालों को भी जो है ना कंपलसरी 10 लाख का जो है ना हर
दवाखाने में जो है ना फ्री करने वाले इलाज आरोग्यश्री का, और आने वाले दिनों में इंशाल्लाह हमारे माइनॉरिटी साहब पूरे के पूरे जो भी गारंटीज दिए हैं पूरे कंप्लीट करेंगे। जैसे कि यहाँ पर रिंग रोड का मसला है, रोडों का मसला है, तांडोर से हैदराबाद तक का रास्ता है, हर चीज में जो है ना कांग्रेस पूरी कंप्लीट करेंगे बोल के मैं ये आशा करता हूँ। जय हिंद, जय కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాము. అలాగే ఏదైతే మాట చెప్పిండ్రో మడమ తిప్పనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పిండ్రో ఆగస్టు 15th లోపు చేస్తా అని. అదే మాట మీద ముందుగానే ₹1,00,000 ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు రుణమాఫీ చేస్తూ 15th ఆగస్టు లోపు మాట కూడా నిలబెట్టుకొని ముందర ఎవరైతే సవాళ్ళు విసిన వాళ్ళందరూ కూడా గుండెల్లో దడదడలు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, అలాగే వారి అడుగుజాడల్లో అలాగే వారికి సహచరంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా మన ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రోడ్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కూడా మాట్లాడి మన రోడ్స్ కోసము ఇప్పుడు 100 కోట్ల ఫండ్ కూడా తీసుకురావడం చాలా హర్షణీయమైనటువంటి విషయం అని. రాబోయే 5 సంవత్సరాల్లో మన తాండూరు కాన్స్టిట్యున్సీ 7,000 కోట్ల రూపాయలు, ఆ 7,000 కోట్ల రూపాయలు కూడా ₹1,00,000 రుణం ఉన్నటువంటి వాళ్ళకు మొత్తం ఓవరాల్ గా 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరగబోతుంది. తాండూరులో ఉన్నటువంటి 7,000, 9,000 రైతులకి, 9,000 రైతు కుటుంబాలకి పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ, ₹1 కూడా తగ్గకుండా రుణం తీర్చేస్తోంది. మీరింటికి వెళ్ళి మీ పాస్ బుక్లు ఈరోజు సాయంత్రం ₹1,00,000 ఎవరికైతే రుణం ఉందో సాయంత్రం 4 గంటల తర్వాత వీలైతే ఈ రోజు లేకపోతే రేపైనా సరే మీ పాస్ బుక్లు ఆనందంగా, సంతోషంగా, ఆనంద బాష్పాలతో ఈ రోజు మీరు పాస్ బుక్లు ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు అని ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఈ అదృష్టము స్వర్ణాక్షరాలతో రాసుకునేటటువంటి రోజు ఈ రోజు. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అలాగే మంత్రివర్గానికి, ముఖ్యంగా ఇంత పెద్ద నష్టం కష్టంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్నైనా కూడా నడిపించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, మా తెలంగాణ బిడ్డలకు మాట ఇచ్చిన ఆయన తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ బాగుపడలేదు. ఒక 6 డిక్లరేషన్గా నా మాటగా ఇస్తుందని చెప్పి సెప్టెంబర్ 17 తారీఖు నాడు తుగ్గూడలో చెప్పడం జరిగింది. ఆ రోజు 2 లక్షల రుణమాఫీగా రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి, మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి, నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈ రోజు ఈ రుణమాఫీ ఇస్తా ఉన్నాం. ఇది ఒకటేగా సోదరులారు, ఆ రోజు చెప్పడం జరిగింది. మా మహిళా సోదరులకు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పినాం. ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన 48 గంటల లోపలనే యావత్ తెలంగాణ అంతా కూడా మా మహిళా సోదరులకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయించడం జరుగుతూ ఉంది. దాంట్లో ఈరోజు 7 నెలల కాలంలో దాదాపు 62 కోట్ల మంది మా మహిళా సోదరులు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి ఈరోజు ఆర్టీసీకి కట్టడము దాదాపు 122 కోట్ల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ నుంచి ఈరోజు ఆర్టీసీకి కట్టడం జరుగుతూ ఉన్నది మహిళా సోదరులు ఉచితంగా తిరిగినందుకు. అదేగా సోదరులారా, మీకు అందరూ కూడా మా సోదరులకు ఆ రోజు తెలంగాణలో చెప్పినాం, ప్రతి ఒక్కరికి ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పి దాదాపు ఈరోజు 45 లక్షల కుటుంబాలు ఈరోజు దాంట్లో ఉచితంగా విద్యుత్తును 200 యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో దాదాపు 652 కోట్ల వరకు ఈరోజు గవర్నమెంట్ నుంచి ఉచితంగా విద్యుత్ కోసము మన గవర్నమెంట్ విద్యుత్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేగా సోదరులారా, మనకు అందరం చెప్పినాం, మా మహిళా సోదరులకు అందరూ కూడా 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. దాదాపు 62 లక్షల కుటుంబాలకు ఈరోజు 500 వాళ్ళకు కూడా ఆ మిగతా అమౌంట్ కూడా ఈరోజు తెలంగాణ గవర్నమెంటే కట్టడం జరిగింది. అదే కాకుండా మనం ఈరోజు రుణమాఫీ ఆ రోజు చెప్పినాం. అదే రేవంత్ అన్న గారి తాండూరు నియోజకవర్గానికి పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వచ్చి చెప్పడం జరిగింది. మీకు ఆ రోజు అనంత పద్మనాభి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను, ఆగస్టు 15 తారీఖు లోపల నేను ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పిండు. దానికి కొంతమంది దద్దమ్మలు ఈ తెలంగాణ ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు ఆ రోజు అదే ఈ రోజు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కుటుంబము హరీష్ రావు గారు ఏం చెప్పిందంటే, నీవు రుణమాఫీ చెయ్యలేవు, చేతనైతే చెయ్యి, చేస్తే నేను రాజీనామా చేస్తాను చెప్పిండు.
దయచేసి మీ ద్వారా నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు రాజీనామాకు తయారుండండి. ఆగస్టు 15 తారీఖు వరకు మేము మొత్తం కూడా ఈ రోజు ₹1,00,000 వరకు మనం చేస్తా ఉన్నాం. రేపు 30 తారీఖు నాడు 1,50,000 వరకు రుణమాఫీ చేస్తా ఉన్నాం. ఆగస్టు 15 తారీఖు నాడు 15 తారీఖు లోపల 2 లక్షలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేసి తీర్థం. నేను ఆ రోజు కూడా ఇదే తాండూరులో చెప్పినాం, ఇక్కడనే చెప్పినాం, మేము రుణమాఫీ చేయకుంటే నా ఎమ్మెల్యే పదవి కూడా నేను రాజీనామా చేస్తానని చెప్పినది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. నీవు కూడా మేము చేయకుంటే ఆ రోజు రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నువ్వు చెప్పిన ప్రకారం ఆగస్టు 15 తారీఖు నాడు నీవు రాజీనామా తీసుకొని తయారుండి రాజీనామా చెయ్యాలని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, దయచేసి మనమందరం కూడా గుర్తించుకోవాలా. ఈరోజు ఆశామాషి కాదు రుణమాఫీ అంటే. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత సాహసం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఈ రోజు 10 లక్షల కోట్లు అప్పుడే సరే సంపద సృష్టిద్దాం. ఈ రోజు సంక్షేమాలు ఏ ఒక్కటి కూడా ఆపొద్దు, అన్నిటినీ కూడా సంక్షేమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈ రోజు మన బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ లో ఉన్నటువంటి 1/3 వంతు ఈ రోజు మనం రుణమాఫీకి ఇస్తున్నామంటే రైతుల పట్ల కాంగ్రెస్ కు ఏ విధమైనటువంటి ఏ ప్రేమ ఉందో ఒక్కసారి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సోదరులారా. దీనికి ఈ రోజు మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఇస్తలేరు వీళ్ళకి ఇస్తలేరు అని చెప్పి. దయచేసి రైతాంగానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ఈ రోజు ఎవరికైతే బ్యాంకులు అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారో, 5 ఎకరాలు 10 ఎకరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో 93% వాళ్ళే ఉన్నారు. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు లేకుంటే ఒక ఐడెంటిటీ కోసం అడిగినాము, మళ్ళీ దాన్ని తప్పుదో పట్టించి వక్రీకరించి కొంతమంది నాయకులు పని బాట లేని వాళ్ళు, మళ్ళీ కొంతమంది టీఆర్ఎస్ బుద్ధి లేని నాయకులు మళ్ళీ వక్రీకరిస్తూ ఉన్నారు. మేము రుణమాఫీ ఎవరికైనా మిస్ అయినా కానీ వాళ్ళు కూడా తప్పిపోవద్దు, వారికి కూడా మిస్ అయిన మా దగ్గరికి రండి. మేము ఈ పత్రికా విలేకరులపై అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నాం, వారికి కూడా రుణమాఫీ ఇచ్చే బాధ్యత వీర బడుగు బలైన వర్గాలకు. ఒరిజినల్ రైతు అయి ఉండి కష్టం చేసుకునే 6 పంట కాలం పంటలు వేసుకునేటువంటి రైతు ఎవ్వరు కూడా నష్టపోవద్దు. ఏ ఒక్కరు నష్టపోయినా, ఏ ఒక్కరు రుణమాఫీ రాకుండా వాళ్ళు మిగిలిపోయినా మా దగ్గరికి రండి, వారికి కూడా ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గం నుంచి నేను తీసుకుంటాను, నేను వాళ్ళకి ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఆ రోజు చెప్పాడు మా లక్ష్మణుడు అన్న తాడేపల్లిలో, మీకెవరికైనా రుణమాఫీ రాకుంటే నా ఇంటికి రాని, నేను చెక్కులు రాసిస్తాను, నేను తీసుకుపోతాను చెప్పిండు. అది నమ్మకం అంటే కాంగ్రెస్ పైన నమ్మకం. అది కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే చెప్తుందో అది చేస్తుంది అనేది నమ్మకం. గతంలో చేసినాం, ఈ రోజు కూడా మీకు చెప్పిన అన్నిటిని కూడా చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి మన నియోజకవర్గానికి ఇప్పటికే 3,500 ఇల్లు కూడా జరిగింది, అవి కూడా ఎంబడే ప్రారంభిస్తాం. మా మహిళా సోదరులకు ఇంకొకటి ఉంది, 2,500 రూపాయలు ఇచ్చేది ఉంది, అది కూడా ఖచ్చితంగా ఇస్తాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఖచ్చితంగా చేస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ